ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక థింగ్, ఇది మొన్న రీసెంట్గా యూనియన్ బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు సార్ 130,000 కోట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి అసైన్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్గా ఇదే రేంజ్లో ఉంది సార్ ప్రతి ఇయర్ యూనియన్ బడ్జెట్. ఇది 2.5% ఆఫ్ అవర్ టోటల్ బడ్జెట్. ఇది వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే $80 బిలియన్ అమెరికాలో ఉంది. ఇది 1.5%. 2.5 1.5 డెవలప్డ్ 1.5 పెడుతుంది. మన డెవలపింగ్ 2.5 ఉంది. ఇన్ని డబ్బులు ఎక్కడికి పోతున్నాయి సార్? వాళ్ళు చేసినట్టు రీసెర్చ్ లేదు మనకు, వాళ్ళు చేసినట్టు ఇన్నోవేషన్ లేదు. అంటే ఎటుపోతున్నాయి? ఓన్లీ కాలేజెస్ మెయింటెనెన్స్కి, ప్రిన్సిపల్స్ ఫీ, శాలరీస్కా ఎక్కడ పోతుంది సార్ ఈ డబ్బు? సో ఇది ఎలా చెప్పాలి అంటే, ఇందాక మీకు స్టార్టింగ్లో నేను చెప్పాను, ద ప్రాజెక్ట్స్ వెన్ లెటస్ సే ఇది ఎడ్యుకేషన్ అన్నారు. ఈ ఎడ్యుకేషన్లో మళ్ళీ చాలా ఉంటాయి. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కాంపోనెంట్స్. దే డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ ఈజ్ వెరీ పాజిటివ్. బట్ కమింగ్ టు ద రీసెర్చ్ ప్రాస్పెక్టివ్కి వచ్చేసరికి, మన దగ్గర ఉన్నది అబ్రాడ్లో లేనిది, అక్కడ ఉన్నది ఇక్కడ లేనిది చెప్తాం మీకు. యుఎస్లో ఫండింగ్ సిస్టమ్ చూస్తే, అక్కడ ఫండింగ్కి ప్రొఫెసర్స్ ప్రాజెక్ట్స్ అప్లై చేస్తారు. ప్రొఫెసర్స్ ఆ సైంటిస్ట్ విల్ అప్లై ఇన్ డిఫరెంట్ ఏరియాస్ సబ్జెక్ట్లో. అక్కడ ఒక డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ ఏంటిది అంటే, టాప్ యూనివర్సిటీ, నార్మల్ యూనివర్సిటీ, లోయెస్ట్ యూనివర్సిటీ అని. దాన్ని బట్టి ఫండ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఈ టాప్ యూనివర్సిటీకి ఇంత ఫండ్ ఇవ్వాలి, ఈ టాప్ యూనివర్సిటీస్లో ఉన్న రీసెర్చర్స్కి ఇంత ఫండ్ ఇవ్వాలి, ఈ యావరేజ్ యూనివర్సిటీస్కి ఇంత ఫండ్ ఇవ్వాలి, బిలో యావరేజ్. వేరేజ్ ఇండియా దగ్గరకు వచ్చేసరికి, ఇక్కడ మనకి టాప్ అంటే ఐఏఎస్సి, ఐఐటీస్, ఎన్ఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, డిగ్రీ కాలేజెస్. ఇది ఈ ప్రయారిటీ. ఈ ప్రయారిటీలో మన దగ్గర అందరం అప్లై చేస్తాం ఒక ప్రాజెక్ట్కి. ఓకే, సో దెర్ ఇస్ నో డిస్టింక్షన్. అంటే ఈ టాప్ వాళ్ళకి ఇది, మీకు ఈ ఫండ్ ఉంది మీరు దీంట్లో చేయండి, మీకు ఈ ఫండ్ ఉంది మీరు దీంట్లో చేయండి, అలాంటి డిస్టింక్షన్స్ కొంచెం లేవు ఇక్కడ ఇండియాలో, ఇండియన్ రీసెర్చ్ సినారియోలో. అండ్ అనదర్ పాయింట్ ఈజ్, అబ్రాడ్లో getting project is very tough. But Indian scenario, there is out of 10, there is 0.9% of getting project chances are there. That is very good. అంటే యాజ్ అ ప్రొఫెసర్ లాగా, అంటే నేను 10 సార్లు అప్లై చేస్తే ఒక ప్రాజెక్ట్, ఒక కాన్సెప్ట్, దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ వన్ టైమ్ ఐ గెటింగ్ ద. ఊరికే ఈజీగా ఇచ్చేసారు. అంటే వై పీపుల్ విల్ గివ్ మనీ ఊరిక. ఇప్పుడు మనం ఒక టమాటా కొనాలంటే ఒక కేజీ బాగుందా లేదా అని చూసి కొంటాం కదా. సిమిలర్గా అంతే, ఇది కూడా అంతే. యూ షుడ్ బి ఇన్ దట్ ఏరియా. లెట్ us say I have a project from DST. Now I am working on hydrogen sensing. Just like that they won't give. My knowledge in this sensing ముందు చూస్తారు. ముందేమున్నాయి, ముందు పబ్లికేషన్స్ ఉన్నాయా నీకు ఈ ఏరియాలో, నువ్వు ఆల్రెడీ ఈ ఏరియాలో వర్క్ చేసావా, చేస్తే నీ అవుట్పుట్ ఏంటిది, అవుట్పుట్ ఇవ్వాలి. సో దిస్ ఈస్ హౌ. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి అవుట్పుట్ పబ్లికేషన్స్, పేటెంట్స్ అక్కడికి వస్తుంది. జనరల్గా అబ్రాడ్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే, సమ్ ప్రొఫెసర్స్ విల్ హ్యావ్ దేర్ ఓన్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్. వాళ్ళ రీసెర్చ్ నుంచి పేటెంట్ నుంచి ప్రోడక్ట్ దాకా వెళ్తారు. అక్కడ ఉండే ఆ యూనివర్సిటీ ఆఫీసర్స్ అలాంటి లా ఉంటుంది, అలాంటి సిస్టమ్ ఉంటుంది. అక్కడ ఆ ప్రాసెస్ చేయటానికి అవి సపోర్ట్ చేస్తుంటాయి. వెరస్ మన దగ్గరకు వచ్చేసరికి లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇక్కడ కూడా ఇక్కడున్న సినారియోకి ఇక్కడ చాలా పర్ఫెక్ట్ అండి, అండ్ వీఆర్ డూయింగ్ బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యుఎస్ ఫ్రెండ్ వచ్చారు నా దగ్గరికి. అండ్ బేసికలీ హీ బోర్న్ ఇన్ యుఎస్ అండ్ లైక్ యుఎస్. వెరీ రీసెంట్లీ ఐ కండక్టెడ్ ఏ వర్క్షాప్, గ్లోబల్ ఇనిషియేటివ్ అకాడమిక్ నెట్వర్కింగ్ కింద ఒక ప్రోగ్రామ్ చేస్తాను. ఆయన వచ్చినప్పుడు డే 1 ఈ కుకట్పల్లి ఏరియాలో తిరుగుతున్నప్పుడు హీ సర్ప్రైజ్డ్, ఇన్ని వెహికల్స్ ఇంత స్పీడ్గా వస్తున్నాయి, ఏమవుతుంది అని చాలా భయపడ్డారు. ద డే లాస్ట్ రోజు ఆయన ఒకటి చెప్పారు, ఇక్కడ చాలా టెక్నికల్ డ్రైవర్స్ ఉన్నారు, అసలు స్కిల్ఫుల్ డ్రైవర్స్ ఉన్నారు ఇక్కడ. ఇదే మా దగ్గర అయితే చాలా ప్రాబ్లం అవుతుంది, అండ్ మా దగ్గర సడన్గా ఎవరైనా వచ్చేస్తే గుద్దేసి వెళ్ళిపోతారు. లైక్ మా దగ్గర ఉన్న రూల్స్ ఇక్కడ లేవు, అయినా పీపుల్ ఆర్ వెరీ సిస్టమాటిక్.
ఎందుకు ఒకవేళ మా దగ్గర అంత రూల్స్ ఉంటే ఇక్కడ వేరేగా ఉండేదేమో. ఇక్కడ రూల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ గోయింగ్, డ్రైవింగ్, థింగ్స్ ఆర్ మూవింగ్ వెరీ ఎఫెక్టివ్లీ. అంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ లేకపోయినా ఇక్కడ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అనేది పర్స్పెక్టివ్ ఇక్కడ. ద యాటిట్యూడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దట్ అనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో నేను చెప్పేది ఏంటంటే మనము పర్పెండిక్యులర్గా చూస్తున్నాము. ఏదో ఒక అవుట్పుట్ వచ్చింది సడన్గా అని చూస్తున్నాం, కానీ దాంట్లో గ్యారంటీకి ఒక ఇండియన్ ఉంటాడు, దాంట్లో గ్యారంటీ ఇక్కడ చదువుకున్నాడు, అక్కడ ఏదో హెల్ప్ చేస్తుంటాడు. వెన్ ఎవర్ యూ సే సమ్ ఇన్నోవేషన్, ఒక ఇండియన్ ఉన్నాడు అని చెప్తుంటారు కదా మనకి జనరల్గా కూడా. సో వన్ వే ఇట్ ఈస్, ఐ టేక్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్ ద థింగ్స్ రాదర్. మనం ఏమీ చేయట్లేదు అనేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాదు. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఉన్న దాంట్లో ఉండాల్సిన దానికంటే బెస్ట్గా ఉన్నాం అనేది నా ఫీలింగ్, బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ.